హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏమైంది ఓపెనింగ్ వీడియో పెట్టింది అని అనుకుంటున్నారా? మేము షాపులు తిరిగి 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 ఆఖరికి ఇంట్లో కానీ ఒక స్టవ్ తీసుకొని వచ్చింది మా అత్తమ్మ. ఎట్లనైనా ఖాళీగా ఉంది, ఎట్లనైనా ఓపెన్ చేసేదే కదా అని చెప్పి ఖాళీగా ఉన్న మేము కాస్త స్టవ్ ఇప్పే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఆ ఇప్పే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం. ముడి అయితే అస్సలు వెళ్ళలేదు. చాలా సేపటి తర్వాత ముడి వెళ్ళింది. అందులో ఓపెన్ చేస్తే స్టవ్ అయితే క్వాలిటీ బాగా ఇచ్చారని చెప్పింది మా అత్తమ్మ. అంటే నార్మల్గా అవి ఇనుమువి ఇస్తారంట, ఇవి ఇత్తడివో ఏమో చెప్పింది సంథింగ్. ఇనుమువి ఏమవుతుందంటే బాగా వాడడం వల్ల తుప్పు పట్టి తొందరగా పాడైపోతుంది, కానీ ఇది అట్లా కాదు, లైఫ్ ఇస్తుందంట. ఇంకోటి ఏంటంటే దీని ప్రైస్ కూడా మేము చూసిన దానికంటే కొంచెం రీజనబులే అనిపించిందంట, మా మామయ్య చెప్పిండు. సో ఇక ఖాళీగా ఉన్న మేము ఏం చేస్తాం, అది ఇప్పే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, ఫిట్టింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. తర్వాత వాటి పైన స్టాండ్స్ పెట్టి మా మామయ్య కొత్త పొయ్యి కదా, కొత్తగా పాలు వంగించి అప్పుడు ఆన్ చేయాలి, బుట్లు పెట్టాలి అని నైటే ఆన్ చేయించిండు. మళ్ళీ మార్నింగ్ అంతా హడావుడి. సో ఫైనల్గా మా మరదలు అయితే ఓపెన్ చేసేసింది. ఏమంటుంది మా మరదలు, అట్లా సైడ్స్కి కట్టకుండా మధ్యలోకి అయితే బాగుండు అని అంటుంది. కానీ వాళ్ళు మంచి ఐడియాతో కట్టిరు. ఇక్కడ చుట్టూ అవి మళ్ళీ పోతాయి అని వాటి లోపల నుంచి ముళ్ళేసి పెట్టారు. కొత్త స్టవ్. మనం వంట చేసేటప్పుడు కూడా ఇంత నీట్గా ఉంటే ఎంత బాగుండవు కదా. ఆ వంట చేసినాక స్టవ్ని చూడాలంటేనే భయం అవుతుంది. వంట ఏమో కానీ అది క్లీన్ చేసేటప్పుడు మనం ఎంత వండుకొని తింటామో అంత అరిగిపోతుంది. పాత మోడలే కదా, ఎందుకు దీనికి ఇంత యూస్తున్నారు వీళ్ళు అని అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళు పెద్ద స్టవే తీసుకుందామని వెళ్ళారు. కానీ ఇప్పుడు దీంతో అంత ఎక్కువ వాళ్ళు యూజ్ చేయరు. సో ఎందుకు ఇప్పుడే అంత పెద్దది అని చెప్పి నార్మల్గా అన్నట్టుగా తీసుకో. తర్వాత ఎప్పుడైనా వీలు చూసుకొని అప్పుడు ఇంకా కొంచెం మంచి స్టవ్ తీసుకుందామని అనుకున్నారు. ఎట్లయితే ఏముంది, ఎట్లా ఉన్నా స్టవ్ ఎట్లాంటి స్టవ్ మీద వండినా మనకు వంట ముఖ్యం, అంతే కదా. స్టవ్ నచ్చిందా? నచ్చితే మీకు ఒక టాస్క్, దీనికి ఎంత ప్రైస్ పడి ఉంటుందో గెస్ చేయండి. సరదాగా చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారు. అండ్ ఇంకా మన ఛానల్లో వీడియోస్ వస్తున్నాయి కదా, చూస్తున్నారు కానీ లైక్ ఎవ్వరు కొట్టట్లేరు. కొట్టొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ అండి, లైక్ చేసి, ఫాలో చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పైన గంట ఉంటుంది కదా అది కొట్టండి, మన నోటిఫికేషన్స్ వస్తాయి.